నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. కొత్తపల్లె గ్రామం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఆదివారం ఉదయం నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు శిల్పా రవి. నేటి నుండి ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందన్న డీఎస్పీ రాఘవేంద్ర. జీవన్ షాదీఖానాలో సామూహిక వివాహాలు, వధువుకు 30,000 రూపాయల చెక్కులు అందజేత. శాంతి భద్రతల పరిరక్షణకై పట్టణంలో కవాతు నిర్వహించిన పోలీసులు. సాయిబాబా ఆలయంలో కమల్ సినిమా ఆడియో విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామం నుండి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల శంకర్రావం పూరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చామని ప్రజలందరూ సాదరంగా తనను స్వాగతిస్తున్నారన్నారు. ప్రజాభివృద్ధికి భూమా కుటుంబం ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికలలో గెలుపుకి మీ ఆశీర్వాదం నాకెంతో అవసరం అని ప్రజల నమ్మకానికి భూమా కుటుంబం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. మీ ఆశీర్వాదాలతో నన్ను గెలిపించండి అంటూ ప్రజలను కోరుతూ ముందుకు కొనసాగారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భూమా కుటుంబ అభిమానులు, మండల కన్వీనర్లు, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. లాగానే మేము చెప్పినట్టుగా ప్రతి ఒక్క హామీని ఈరోజు నెరవేర్చడము, ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఇప్పటికే చాలా వరకు వార్డులు కానీ పల్లెలు కానీ అన్నీ కూడా తిరగడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. సో చాలా గట్టి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ నంద్యాలలో గెలుస్తున్నాము. మళ్ళీ భూమా నాగిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబడే విధంగా ఆయన చేసిన పనులన్నింటినీ కూడా ప్రజల్లోకి మళ్ళీ తీసుకెళ్లి ముందుకెళ్ళబోతున్నామని తెలియజేస్తాం.
పార్టీ నుంచి అయితే క్లియర్గా ప్రచారం స్టార్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నట్టుగా నాకు మెసేజ్ ఉంది. సో నేను దానికోసమే ముందునే చాలామంది ఇంపార్టెంట్ వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు మంచి రోజు కాబట్టి చూసుకొని ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం జరుగుతుంది. కొత్తపల్లి గ్రామంలో ఎప్పుడైనా తెలుగుదేశం మా నాన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ మనం కొత్తపల్లి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా కొత్తపల్లి గ్రామం నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇది మంచి శుభవార్త ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం. దానికోసం నేను ఖచ్చితంగా మళ్ళీ బై ఎలక్షన్లో మేమంతా ఎలా కష్టపడామో ఈసారి కూడా అంతా కష్టపడే 100% నంద్యాలలో మళ్ళీ మేము ఇక్కడ తెలుగుదేశం భూమా బ్రహ్మానందరెడ్డి గారిని ఎట్లన్నా గెలిపించుకుంటామని. నంద్యాల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి ఆదివారం ఆత్మకూరు బస్టాండ్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఇంటింట ప్రచారం చేస్తూ ఈద్గాలో పూజలు చేశారు. అనంతరం ప్రజలకు అభివాదం చేశారు. ఇంటింటికి తిరిగి జగనన్న ముఖ్యమంత్రి కావాలి, శిల్ప ఎమ్మెల్యే కావాలంటూ కార్యకర్తలు వివరిస్తున్నారు. అనంతరం శ్రీ జగజ్జనని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేటి నుండి ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని నంద్యాల డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా నంద్యాల సబ్ డివిజన్లో శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు వేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని, ప్రజలు రాజకీయ నాయకులు సహకరించాలని డీఎస్పీ కోరారు. అల్లరి మూకలు, రౌడీలు సోషల్ మీడియాలో వ్రాతపూర్వకంగా ఉద్దేశాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ క్యాండిడేట్ పరిధిలోకి వస్తారన్నారు. ఎన్నికల కోడ్ను అందరూ తప్పక పాటించాలన్నారు. ఎవరన్నా విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు కూడా ఎన్నికల విధులు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు పాల్గొన్నారు. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి మనకు నంద్యాల సబ్ డివిజన్లో ఒకటి శ్రీశైలం సంబంధించిన 2 మండలాలు, పాండ్యం సంబంధించినటువంటి 2 మండలాలు, నంద్యాల ఎంటైర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వస్తాయి. ఈ విషయమై నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ వారి యొక్క విజ్ఞప్తి మరియు హెచ్చరిక 2 కూడా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే శాంతియుతంగా ప్రశాంతంగా వాళ్ళు ఓటు వేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేస్తున్నాము. అదేవిధంగా కూడా ప్రజలు సహకరించాలని, మరి అలాగే పొలిటీషియన్స్ కానీ, వివిధ వర్గాల ప్రజలు కానీ, అధికారులు కానీ, మరి మీడియా కానీ సహకరించాలని విన్నవిస్తున్నాము. హెచ్చరిక ఏంటంటే అల్లరి ముఖలు కానీ, విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు కానీ, రౌడీలు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా దురుద్దేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తులు కానీ సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకేదైనా మీడియాలో కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, ఈ రకంగా చేసే వాళ్లకు నంద్యాల సబ్ డివిజన్ పోలీసు వారు అందరూ కూడా గట్టిగా హెచ్చరించడం ఏంటంటే ఎంసీసీ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి దాని పరిధిలోకి అందరూ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వస్తారు. మీరు మేము అనేది కాదు, ప్రతి ఒక్కరూ వస్తారు. కాబట్టి వీళ్ళందరూ ఆ కోడ్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి దాన్ని వైలేట్ చేసినట్టయితే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ పని లేకుండా రాత్రిపూట 10 గంటల తర్వాత ఎవరు తిరగకూడదు. ఇది కూడా పోలీసు వాళ్ళకి ప్రజలకు విన్నవిస్తున్నాం. ర్యాలీలు కానీ సమావేశాలు కానీ ముందస్తు పర్మిషన్ లేకుండా నిర్వహించడానికి ఛాన్సే లేదు, నిర్వహించకూడదు కూడా. అలా నిర్వహించినట్టయితే
ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోబడను అనేటువంటిది. నంద్యాల స్థానిక అంజుమన్ షాదీఖానాలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో 6 జంటలకు ఉచితంగా వివాహ మహోత్సవం నిర్వహించారు. ఒక్కో వధువుకు 30,000 రూపాయల నగదు చెక్కును అంజుమన్ అధ్యక్షులు నసీం అబ్దుల్ ఖుద్దూస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖుద్దూస్ ఇమాముల సంఘం అధ్యక్షులు హఫీజ్ అహ్మద్ బాషా సిద్దికి, జమాత్ ఇస్లాం నాయకులు అబ్దుల్ సమద్, ఖాజీ సందాని, అంజుమన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖాక్, సభ్యులు మహమ్మద్ హనీఫ్, రసూల్, హుసేన్ బాషా, మున్నా, వధువర్ల బంధువులు, పలువురు ఇమాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్ హజ్ ఖుద్దూస్ మాట్లాడుతూ అంజుమన్ నంద్యాల పట్టణంలోని పేద ముస్లింలకు సేవ సహాయాలు చేయడానికి సిద్ధంగా ఉందని, సంవత్సరంలో 5 జంటలు సామూహికంగా ముందుకు వస్తే ఎంతమందికైనా వివాహం జరిపించి 30,000 రూపాయలు ఇంకా పెంచైనా ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. హఫీజ్ మాంజద్ మాట్లాడుతూ అంజుమన్ పేద వనితలకు నిఖా జరిపించడం పవిత్ర కార్యక్రమం అన్నారు. జనాబ్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ అంజుమన్ సేవలకు అభినందిస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉచిత నోట్బుక్స్ పంపిణీ, మసీదుకు జానీమాజ్ల పంపిణీ, వివాహాలు చేయడం, జనాజా శీతల యంత్రాలు ఇత్యాది కార్యక్రమాలు నంద్యాల వాసుల అదృష్టమని, ఇవి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నిఖా నిర్వహించి చెక్కులు పంపిణీ చేశారు. नंद्याल मुस्लिम्स के लिए हमारा अंजुमन हमारी है, उसकी खिदमत हमें लेनी है। सिर्फ साल में 2 बार गरीब बच्चों की शादी में है, अंजुमन तरफ से साल 10 गिलास पढ़े तो बच्चों को एक बच्चे को 1,500 रुपये, ऐसा 200 बच्चों को देती हैं साल। इंशाअल्लाह ये बार 300 भी हो सकती पढ़ने वाले बच्चे के लिए साल। नेक्स्ट अंजुमन की तरफ से नंद्याल के पूरे मस्जिदों के लिए जानी मांगा रमजान में देती की तरफ से जो शाया करती है हमें ये शाया को इतने लोग आए, मुझे बहुत खुशी है क्योंकि तो ये साल हम 6 शादियाँ करते हैं। हर साल दो बार शाया करने को अंजुमन की तरफ से हमें रेडी में ही, लेकिन आधे सौ लोग नहीं, गरीब बच्चे तो बहुत है नंद्याल में, आने शर्माती हैं। शादी अंजुमन में कर लेने कहीं की शर्मिंदा की होती है कि मुझे तो मालूम नहीं, मस्जिदा में शादी कर लेती है, मस्जिद बाजू है, मस्जिद में शादी करने से कहा शादी कर लो, अंजुमन तुम्हारा है। बरस में दो बार अंजुमन की तरफ से मैं शादी करती, 2 बार नहीं, 3 बार नहीं, 4 बार करती हूँ। तुम्हें 10 जने कौन भी मस्जिदों के पेशवा है, इमाम साहब है, हमारे पास से करने अंजुमन रेडी है। ये अंजुमन के जानिब से मुझे मेरी कमेटी वाले रहते, आवास कमेटी वाले रहते, काजी साहब। ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకై నంద్యాల డీఎస్పీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. నంద్యాల డీఎస్పీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పారామిలిటరీ దళాలు, నంద్యాల పోలీసులు ఆదివారం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం, సంజీవ్ నగర్ గేట్, శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్ మీదుగా నిర్వహించారు. సిఆర్పిఎఫ్ ఫోర్సు, మా లోకల్ ఫోర్స్ అంతా యూజ్ చేసి సిటీ టౌన్ మొత్తం కూడా ఫ్లాగ్ మార్చ్ చేసుకుంటూ 1 టౌన్ ఏరియా, 2 టౌన్ ఏరియా, 3 టౌన్ ఏరియా మొత్తం కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ప్రజలకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి మంచి కాన్ఫిడెన్స్ కల్పించేటట్టు మనం ఎలక్షన్లో ప్రశాంతంగా ఓటు వేసుకోవడానికి పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారని దీని ద్వారా తెలియజేస్తున్నాం. అందరూ కూడా కోఆపరేట్ చేస్తుందిగా కోఆపరేట్. నసీబ్ ప్రొడక్షన్లో మదర్సా దర్శకత్వంలో కమల్ సహస్ర హీరోయిన్లుగా నటించిన కమల్ సినిమా ఆడియో విడుదల నిరాడంబరంగా జరిగింది. చాబోల్ రోడ్లో ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో ఆదివారం కమల్ సినిమా ఆడియో రిలీజ్ జరిగింది. ఈ కార్యక్రమానికి దేవస్థాన చైర్మన్ అయ్యప్పశెట్టి సుబ్రహ్మణ్యం, అర్చకులు ధనుంజయ శర్మ, గ్రామ పెద్దలు, చిత్ర నటీనటులు డాక్టర్ మారుతి సకారం, బత్తిన కురువ గూళేపు, ఆర్కెస్ట్రా ప్రభాకర్, సాయిరతన్, వర్షిత, రసూల్, రాము, సుధాకర్ తదితరులు హాజరయ్యారు. పరికరం డబ్బు పెట్టే దేవుడు ఎవరు అంటే ప్రొడ్యూసర్.
ఇప్పుడు ఈ సినిమాకు దేవుడు ఎవరంటే మదర్సాని. అన్ని టెక్నీషియన్ ఒక సినిమా తీస్తే దాని కారణంగా ఎంతమందికి జీవనోపాధి జరుగుతుందంటే ఆర్టిస్టులకు అంటే యాక్టర్స్కు, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, అన్ని శాఖల వాళ్ళకి, భోజన ప్రతి నటులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎవరైనా క్యారెక్టర్లో నాకు డైలాగులు లేవు అట్లాంటి ఏదైనా మనసులో ఏదైనా అలా ఫీల్ ఉంటే దయచేసి ఈ నిమిషమే దాన్ని తుడిచిపెట్టేయండి. మనం సినిమాలో నటించడం అనేది ఒక వరం. అందరూ కూడా బాగా నేను చెప్పిన వెంటనే, నేను పిలిచిన వెంటనే మా గురువు గారు ప్రభాకర్ సార్ అయితే తనున్న బిజీ షెడ్యూల్ మామూలు విషయం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపల్లె గ్రామం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఆదివారం ఉదయం నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు శిల్పా రవి. నేటి నుండి ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందన్న డీఎస్పీ రాఘవేంద్ర. అంజుమన్ షాదీఖానాలో సామూహిక వివాహాలు, వధువుకు 30,000 రూపాయల చెక్కులు అందజేత. శాంతి భద్రతల పరిరక్షణకై పట్టణంలో కవాతు నిర్వహించిన పోలీసులు. సాయిబాబా ఆలయంలో కమల్ సినిమా ఆడియో విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.